సమయంలో మరి కడప ప్రాంతము నుంచి మరి మన ఆహ్వానాన్ని మన్నించి ఎంటీసీ మినిస్ట్రీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా కీలకమైనటువంటి ఘట్టాన్ని పోషిస్తూ మాకంటే ముందుగా, అంటే ఈ ఏరియాలో ఈ యొక్క ప్రాంతంలో సేవకుల కంటే ముందుగా మరి కొన్ని సంవత్సరాల నుంచి సాల్మన్ ప్రవీణ్ అన్న గారితో సేవలో, పరిచర్యలో, మినిస్ట్రీలో ఉంటూ మరి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఎంతో వారి సహకారాన్ని అందిస్తూ పెద్దలు, దైవజనులు మరి డాక్టరేట్ తీసుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని ఉంచి మరి కడప ప్రాంతము నుంచి వారు మన మధ్యకు రావటానికి మనం ఎంతో ధన్యులమని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. అయ్యగారు ప్రసన్న కుమార్ గారు మన మధ్యలో ఉండటం, మన మధ్యలో ఈ ప్రాంతానికి రావటం మన ధన్యత. హల్లెలూయా. కావున ఈ సమయంలో వారికి నేను ఇక వాక్య సమయాన్ని అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తుంటుండగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చీడిమెట్ట ప్రాంతంలో ఈ యొక్క పరిశుద్ధ దేవాలయాన్ని నిర్మించడానికి దేవుడు సాల్మన్ ప్రవీణ్ను ప్రేరేపించి ఈ యొక్క ప్రదేశంలో దేవుని నామ ఘనత కొరకు నిర్మింపబడినటువంటి ఈ ఆలయ ప్రతిష్టాపన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా ఎంటీసీ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి దేవుని మహాకృపను బట్టి నేను, ప్రవీణ్ బ్రదరు అందరూ కలిసి స్టార్ట్ చేశాం. ఇది నాకు ప్రవీణ్ బ్రదర్కు నాకు ఉన్న అనుబంధం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కీర్తనల గ్రంథము 119వ కీర్తనను బట్టి ప్రవీణ్ నేను కలవడానికి దేవుడు కృపను చూపించాడు. నా ఆత్మీయ తమ్ముడు, స్పిరిచువల్ బ్రదర్. ఇక వాక్యంలోనికి వెళ్దాం. ఇందాక చదవబడినటువంటి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయంలోని 4వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరంలో ఎవరెవరైతే ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేటువంటి భాగ్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వారు ఎంతో ధన్యులుగా ఉంటున్నారు. మనం గమనించినట్లయితే మొట్టమొదట యెహోవా నామమున ప్రార్థన చేయట ఎక్కడ ఆరంభమైంది అనే దాని దగ్గర నుంచి తీసుకుందాం. ఆదికాండములో 4వ అధ్యాయము 26వ వచనంలో ఇది వ్రాయబడి ఉంటుంది. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంతవరకు యెహోవా నామమున ప్రార్థన చేయబడి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ వ్రాయబడినట్లుగా ఏనోషు పుట్టిన తరువాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ షేతు ఎవరంటే ఆదాము యొక్క 3వ కుమారుడుగా మనం చూస్తాం. ఆ షేతునకు పుట్టిన ఏనోషు తర్వాత ఇక్కడ ఆరంభమైనట్లుగా మనము చూస్తాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా దేవుని ఆజ్ఞానుసారంగా నిర్మింపబడినటువంటి మందిరము ప్రత్యక్షపు గుడారంగా మనం చూస్తాం. మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన కొలతల చొప్పున ఆ యొక్క ఆవరణము, బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును మోషే నిర్మించినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క ప్రత్యక్షపు గుడార నిర్మాణం జరిగిన తర్వాత దేవుని యొక్క మహిమ షకీనా మేఘం వలె అక్కడ దిగి వచ్చినట్లుగా
మనం చూస్తాం. మనము నిర్గమకాండము, లేవి కాండాలలో ఇది చూడవచ్చును. అంత మాత్రం కాకుండా దేవుని కొరకు ఒక స్థిరమైన మందిరమును, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ను నిర్మించాలనేటువంటి తలంపు దావీదునకైతే వచ్చింది, కానీ దేవుడు అనుమతించలేదు. ఆయన కుమారుడు సొలొమోను ద్వారా ఆ యొక్క మొట్టమొదటి యెరూషలేములోని పరిశుద్ధ ఆలయము నిర్మింపబడట మనము చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయములో మనం చూడవచ్చు, ఆ యొక్క మందిర ప్రతిష్టాపన దినమున సొలొమోను చేసిన ప్రార్థన. ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రార్థనగా మనము గమనించాలి. 27వ వచనం నుండి 30వ వచనం వరకు అది ఉంటుంది. 27 నుంచి 30 వరకు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థన, నా విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను, పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినప్పుడెల్లా మమ్మును క్షమించుము. ఈ యొక్క ప్రార్థన, సొలొమోను ప్రార్థన ఎంతో చాలా ప్రశస్తమైంది. కాబట్టి మనము ఈ యొక్క మందిర ప్రతిష్టాపన సమయమందు ఆ యొక్క ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఇక్కడ చేయబడేటువంటి ప్రార్థన దేవుడు ఆకాశమందు విని మన ప్రార్థనకు జవాబులు కూడా ఇస్తాడు అనేటువంటి నమ్మకం మనకందరికీ ఉంది. అదేవిధంగా ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థనతో అనేక మంది స్వస్థత పొందగలుగుతారు. అనేక మందికి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనేక మంది ఈ యొక్క మందిరంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా మెండుగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలుగుతారు. దేవుని మందిరంలోనికి వచ్చి వారికి ఉన్నటువంటి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో కొన్నిని నేను వివరించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలోని రెఫరెన్సెస్ నేను ఎక్కువగా చెప్తాను, ఎందుకంటే నాకు కీర్తనలు అంటే చాలా ఇష్టం. కాబట్టి 23వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ యొక్క వాక్యాన్ని మనము రివర్స్లో తీసుకొని చదివినట్లయితే, ఎవరైతే యెహోవా మందిరములో చిరకాలము నివాసము చేస్తారో వారి బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు వారి వెంట వస్తాయి అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా 26వ కీర్తన 8వ వచనములో ఇలాగుంటుంది, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ దేవుని యొక్క మందిరములో ఏముంటుందంటే దేవుని యొక్క తేజస్సు ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది. పాత నిబంధన కాలంలో అయితే షకీనా మేఘము అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం విషయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణమును కొనసాగించినప్పుడు ఆ మేఘము ఎప్పుడైతే పైకి ఎత్తబడుతుందో వాళ్ళు ఇశ్రాయేలీయులు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ మందిరం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడిందని నేను పరిపూర్ణంగా నమ్ముచున్నాను. మనమందరూ కూడా విశ్వసించాలి, ఇక్కడ దేవుని యొక్క మహిమ ఉన్నది. అలాగే 36వ కీర్తన 8వ వచనంలో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నీ మందిరం యొక్క సమృద్ధి, మందిరములో సమృద్ధి ఉన్నట్లయితే వారికి కలిగేటువంటి ఆశీర్వాదము ఏంటంటే వారు సంతృప్తి నొందుతారు. వారి యొక్క జీవితంలో సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అంటారు. అంటే మనకు ఏమి ఉన్నా ఏమి లేకున్నా దేవుడు ఒక్కడుంటే మనకు చాలండి. ఎందుకంటే ఆయన ఒక్కడుంటే మనకు సమస్తము కూడా ఉన్నట్టే. మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది,
మనకు కావలసినటువంటి దీవెనలన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని తెచ్చున్నారనేటువంటి వాక్యం ఇక్కడ ఉంది. అదేవిధంగా 52వ కీర్తన 88వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచుచున్నాను. మనము దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే ఎప్పుడు కూడా పచ్చని ఒలీవ చెట్టు ఎప్పుడు కూడా ఆకు వాడదు, అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. అలాగే మనందరి జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ సంతోషము సమాధానము కలిగి దేవుని మందిరంలో మనం నివసించాలి, జీవించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. 65 కీర్తన 4వ వచనం చూసినట్లయితే, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ కూడా తృప్తి పొందేదము అనేటువంటి వాక్యము మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఎవరైతే నివసిస్తారో వారికి తృప్తి తప్పకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. అలాగే చివరిగా ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి దేవుని మందిరంలో 66:13లో దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను అనేటువంటి వాక్యము ఉంది. పాత నిబంధన కాలంలో వారు దేవుని మందిరంలోకి ప్రవేశించినప్పుడు వారు దహన బలులను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. మనం కూడా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కృతజ్ఞత అర్పణలు తీసుకొని ఆయన మందిరంలో సమృద్ధిగా ఉండేటట్లు దానిని మనము తీసుకొని రావాల్సిన విధానముగా ఉంటుంది. సొలొమోను కట్టిన మందిరమును దేవుడే కట్టించినట్లుగా ఒక వాక్యాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. అది 78వ కీర్తన 69వ వచనం. 78:69 తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను. దేవుడే ఆ యొక్క మందిరాన్ని కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు అవిధేయులై అతిక్రమించి విగ్రహారాధనకు వాళ్ళు పాల్పడినప్పుడు ఆయన రోషంతో వారి మీద ఆగ్రహించినట్లుగా మనం చూస్తాం. 78వ కీర్తన 60వ వచనంలో దాని ఫలితంలో ఏముంటుందంటే, షిలోహు మందిరమును తాను మనుషులతో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను అని ఉంటుంది. ఇది ఎంతో చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటంటే దేవుని మహిమతో నింపబడినటువంటి ఆ ఆలయము నుండి దేవుడు వెళ్ళిపోవడము చాలా బాధాకరమైన విషయం. ఆ బాధాకరమైన విషయంతో ఏమవుతుందంటే ఇశ్రాయేలులందరినీ కూడా అన్యజనుల చేతికి దేవుడు అప్పగించినట్లుగా, వారు చెరలోనికి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి మనమందరం కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం మెండుగా పొందుకోవాలి. మనలందరినీ ఇక్కడ చేరేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అనేక మంది సేవకులు నేను చూసినప్పుడు ఇక్కడ ఎంటీసీలో నాకెంతో సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా దేవుని చేత పిలువబడిన వారే, మీరందరూ దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలే. ప్రతి ఒక్కరు కూడా అనేక మంది దైవజనులను కనినటువంటి అనుభవం కలిగి ఉన్నవారే. కాబట్టి మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, ఇది నాకు ఎంతో ఇష్టమైన వచనము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అనేటువంటిది ఫుట్ నోట్లో ఉంటుంది. సమకూడి జరుగుచున్నది అని కూడా ఉంటుంది. తర్వాతి వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను ఉంటుంది. చక్కని హెబ్రోన్ మందిరం యొక్క పాట ఉంటుంది. ఆ పాటను నేను పాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను, పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను, పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను, తన తనయుని రూపమిచ్చే
ఆనందముందెదము తన తనయుని రూపమిచ్చే మనమానందముందెదము మనమేసుని వారలము తన వారిగానే యుందము. ఇక్కడ మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమే. అలాగే దేవుడు మనకు ఎంతో గొప్ప భాగ్యాన్ని, రక్షణను అనుగ్రహించి ఉంటున్నాడు. మైక్ సరిగ్గా ఉంది. హలో 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 ఇక్కడ మనము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్టయితే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనంలో మోషే ఇశ్రాయేలులందరినీ దీవించిన తర్వాత ఆయన ఈ యొక్క గొప్ప వచనాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇది మనకు అన్వయించుకున్నట్లయితే, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసయ్య రక్తం ద్వారా విమోచించబడిన నిన్ను పోలిన వాడు ఎవడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము అని వ్రాయబడి ఉంటుంది. అలాగే అక్కడ మనము సందర్భాన్ని గమనించినట్లయితే, ఇశ్రాయేలు గోత్రాలన్నింటినీ కూడా ఆశీర్వదించినటువంటి మోషే పేరు పేరున ఆశీర్వదించినాడు 33వ అధ్యాయం 1వ వచనం నుండి. తర్వాత చిట్ట చివరగా ఈ యొక్క ఇశ్రాయేలు నీ యొక్క భాగ్యం ఎంత గొప్పది అని ఇశ్రాయేలునందరినీ ఉద్దేశించి ఆశీర్వదించున్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికించను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది అని చెప్తున్నారు. కాబట్టి కీర్తనలతో నేను ఆయనను స్తుతించున్నాను. దేవుడే తన ప్రజలకు ఆశ్రయంగాను కేడెంగాను ఉంటున్నాడు. కేడెము అంటే మెడ నుండి అరికాలు వరకు ఉన్నటువంటి శరీర భాగాలను శత్రువుల ఆయుధాల నుండి ఆయన రక్షించేటువంటి ఆయుధంగా అది ఇక్కడ చూస్తాం. అలాగే ఇందాక మన సేవకుడు కూడా చెప్పాడు, నీ సేవకుల భాగ్యము మంచిది. అది దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు సేవకులైన మీ అందరి భాగ్యము మంచిది. మన భాగ్యం ఎంత గొప్పదో మనం గుర్తించాలి. ఆ భాగ్యం ఏమిటంటే ఆయనతో కూడా అంటు కట్టబడడం, యేసయ్యతో అంటు కట్టబడడం అనేదే మన యొక్క భాగ్యంగా ఉన్నది. మనము చూసినట్లయితే యేసుప్రభువుల వారు తన ప్రబోధాలలో యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. నేను త్వరగా చెప్తాను, ఎందుకంటే సమయానుభావం వలన. నా యందు మీరు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్ష వల్లలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే యేసయ్యలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. మనకందరికీ తెలుసు, వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఒక ద్రాక్షావల్లిలో అంటు కట్టబడాలి అంటే మొట్టమొదటిగా ఆ యొక్క ద్రాక్షావల్లి చక్కబడాలి. అదేవిధంగా తీగలు కూడా చక్కబడాలి. ఈ చక్కబడినటువంటి ద్రాక్షావల్లిని కానీ అలాగే తీగలను కానీ ఒక చోట చేర్చి అంటు కట్టబడినప్పుడు ఆ యొక్క ద్రాక్షావల్లి బహుగా ఫలిస్తుంది. యేసయ్య మన కొరకు సిలువలో చెక్కబడ్డారు. మనము ఆయన కొరకు చెక్కబడుతున్నామా? మనం ఆయన కొరకు చెక్కబడకపోతే మనం ఆయనతో అంటు కట్టబడలేము. కాబట్టి యేసయ్యలో అంటు కట్టబడాలంటే మనం కూడా ఆయన యొక్క శ్రమలలో పాలిభాగస్తులు కావాలి. అలాగే ఆయనలో అంటు కట్టబడాలి. తర్వాత నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని ఇంతకుముందు కూడా నేను పంచుకున్నాను. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు నాకు ఒక నూతన జీవాన్ని ఇచ్చి నా ఆయుష్ను పొడిగించిన సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్తాను. నాకు 2023
ఆగస్ట్ 15న మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది నాకు తెలియదు. 3వ రోజు వరకు నేను హాస్పిటల్కి పోలేదు. హాస్పిటల్కి పోయినప్పుడు అది కన్ఫర్మ్ అయింది. అప్పుడు సర్జన్ అన్నాడు కదా, నాకు స్టంట్ వేసినట్టు సర్జను, 3 రోజులు నువ్వు ఎలా బ్రతుకున్నావయ్యా, కొద్ది క్షణాల్లోనే చనిపోతావు, గోల్డెన్ మూమ్స్ ఎప్పుడో అయిపోయాయి అని చెప్పేసి మా మిసెస్ వాళ్లకు, మా బంధువులకు చెప్పాడు. అప్పుడు నేను మెమరైజ్ చేసినటువంటి వాక్యాలు నాకు దేవుడు గుర్తుకు తెచ్చాడు. అవి కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. యెహోవా నాకు సహాయము చేసి ఇండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించుండెను. నా కాలు జారనని కొనుగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించుచున్నది. ఈ యొక్క వాక్యముల ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. అలాగే తర్వాత బైపాస్ సర్జరీకి బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా దేవుడు నాకు 2 తలంపులు పెట్టాడు. ఒకటేంటంటే నా యొక్క పరిచర్య దేవుని దృష్టిలో సంపూర్ణమైతే నీ సన్నిధికి, నీ మహిమలోకి తీసుకోదేవా, ఇంకా నీ యొక్క పరిచర్య ఉంటే నన్ను బ్రతికించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ద్వారా బలపరిచాడు. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచితిని అనేటువంటి వాక్యం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే 118వ కీర్తన 17వ వచనంలో నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఆపరేషన్ టేబుల్కు వెళ్ళినప్పుడు దేవుడు 68-28 కీర్తనలు, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు, దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని చేశాడు. అలాగే నేను ఈ సమయంలో మీ మధ్యన ఉంటానో లేదో నేను డౌట్ పడ్డాను. మా సాల్మన్కు కూడా డౌట్ వచ్చిండొచ్చు బహుశా. ఏంటంటే నాకు ఒక మేజర్ సర్జరీ గత నెలలోనే 25వ తారీఖున జరిగింది. దేవుని మహాకృప. ఆ యొక్క గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ 25th సెప్టెంబర్ జరిగింది. 1 నెల అయింది ఇప్పటికంతే. దేవుడు అద్భుత రీతిలో నా యొక్క గాయాలన్నీ కూడా మాన్పాడు. అంటే ఒక డ్రైన్ పైపు ఇక్కడ పెడతారండి, ఇంత ఉంటుంది డ్రైన్ పైపు, పెద్ద హోల్ కూడా ఉంటుంది. సర్జను ఆ యొక్క డ్రైన్ పైపుని తీసేసిన తర్వాత ఏం చెప్పాడంటే, బ్రదర్ ఈ డ్రైన్ పైప్ అయితే నేను తీసేస్తున్నాను, ఇది కొన్ని రోజులు తెరుచుకొనే ఉంటుంది, మీరే భయపడద్దండి దాని గురించి అన్నాడు. మంచి సార్ అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ డే దాన్ని తీసుకొని చూస్తే అక్కడ ఆనవాళ్ళు కూడా లేకుండా దేవుడు ఆ గాయాన్ని మార్చి వేశాడండి. ఆ గాయం కంప్లీట్గా దేవుడు మార్చి వేశాడు. ఆయన హస్తముతో ముట్టి నన్ను స్వస్థపరిచిన ఆ దేవాది దేవునికే నేను స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మధ్య నేను ఇక్కడ నిలబడగలుగుతున్నానంటే ఆయన యొక్క కృపనే నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ విధమైనటువంటి సాక్ష్యాలు నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగించడం జరుగుతుంది. మనమందరం కూడా ఇంకా మనకు 31 డిసెంబర్ వస్తుంది. అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడుతూ ఉంటాయి. ఆ యొక్క వాగ్దానాలను తీసుకొని దాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మనము ఒకటి చేస్తే దేవుడు మన పక్షాన ఒక వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అవి కండిషనల్ అంటారు. మన యొక్క వాక్యంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 91:14 నుంచి 16 చూసినట్లయితే 3 కండిషన్స్, 3 వాగ్దానాలు మనం చూడొచ్చు. ఏంటంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామమును ఎరిగినాడు గనుక నేను అతన్ని గనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువుచే అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కొందరు భాగ్యాన్ని మాత్రమే పొందుకోవడానికి, అంటే వాగ్దానాలు పొందుకోవడానికి ఇష్టపడతారు, కానీ దేవుడిచ్చే బాధ్యతలు స్వీకరించడానికి వారు ఇష్టపడరు. కాబట్టి మనము దేవుడిచ్చే బాధ్యతలను కూడా మనము స్వీకరించాలి. కానీ ఈ యొక్క బాధ్యతలు ఎలా స్వీకరించాలి అంటే, మనము దేవుని యందు ఫలిస్తున్నామా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. యేసయ్య చెప్పినట్లు మనము ఈ యొక్క గుణాలన్నీ ఉండినట్లయితే మనము ఈ యొక్క ఆత్మఫలాలు ఫలించినట్లే. పై బాధ్యతలన్నీ మనము నిర్వర్తించాలి అంటే దేవుని గురించిన జ్ఞానము మనకు ఎంతగానో అవసరమై ఉంటుంది. కాబట్టి
కొలసీలకు రాసిన పత్రిక 3:16 ఈ విధంగా ఉంటుంది. కొలసీ 3:16 సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనేటువంటి వాక్యము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాలను మనము కంఠపాఠం చేయాలి. మనము ప్రతిరోజు కూడా వాక్యము చదువుతూ ఉంటాము, దాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ధ్యానించాలి, తర్వాత మనము దాన్ని కంఠపాఠం చేయాలి. ఆ కంఠపాఠం చేయాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. నా జీవితంలో నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అర్హతలను కొన్ని మీకు చెప్తాను. మీకు అందరికి కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మన హృదయంలో ఆశ ఉండాలి. ఆశ ఎలా ఉంటుంది అంటే కీర్తనల గ్రంథం 42 దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తుష్టగొనుచున్నది. అటువంటి ఆశ మన హృదయంలో ఉంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే ఇది నాకు రావాలి అనేటువంటిది ఉండాలి. పట్టుదల ప్రకటన గ్రంథము 3:11 ప్రకటన 3:11 నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే అది ఆ పట్టుదల మనకున్నట్లయితే దేవుడు మనకు ఈ యొక్క మెమరైజేషన్ను అనుగ్రహిస్తాడు. ఇది అసాధ్యమైన విషయం ఏమి కాదు. చాలామంది సేవకులు ఈ యొక్క వాక్యాలు, నేను తక్కువ చదువు ఉందని నేను ఎవరిని కూడా నేను అగౌరవపరచడం లేదు. ఎంతోమంది మేధావుల కంటే, పిహెచ్డీలు చేసిన వారి కంటే తక్కువ చదువు చదువుకున్నటువంటి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుస్తున్నటువంటి సేవకులు పరిశుద్ధ గ్రంథంలోని ఎన్నో వచనాలు వారి యొక్క మనసులో, వారి యొక్క హృదయంలో ఉంచుకొనడానికి దేవుడు తన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. మనం చూస్తూ ఉన్నాము. ఆ దేవాది దేవునికి నేను స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకొక అర్హత ఏంటంటే ప్రీ క్వాలిఫికేషన్ అంటారు. ఇప్పుడు మనం బీటెక్ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఏముండాలండి? బీటెక్ చేయాలంటే ఏ గ్రూప్ ఉండాలి? ఎంపీసీ ఉండాలి. అలాగే ఎంబీబీఎస్ చేయాలంటే బైపీసీ గ్రూప్ ఉండాలి. అలాగే దేవుని దగ్గర మనము నేర్చుకోనాలి అంటే మనకు దీనత్వం కలిగి ఉండాలి. మనము ఎవడు దీనుడై నా సన్నిధిని నా మాట విని వణుకుచుండునో వానినే నేను కనికరింతును అనేటువంటి వాక్యాన్ని మనము చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 66:2 ఆ వాక్యం ఉంటుంది. అలాగే మనము దీనికి వెల ఏం చెల్లించాలి అంటే నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు వేలాయను అని దావీదు మహారాజు చెప్తాడు 119 దావీదు కీర్తనలో. అలాగే ఎప్పుడు చేయాలంటే వేకుజామునే చేయాలి. ఉదయముననే చేస్తే అది త్వరగా వస్తుందండి. అది వాక్యానుసారం కూడా కీర్తనల గ్రంథము 63:1 దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఉన్న దేశముందు నా ప్రాణము నీ కొరకు తుష్టగుని ఉన్నది. నీ మీది ఆశ్చర్యత నిన్ను చూడవలని నా శరీరం కృషించున్నది. నీ కృప జీవం కట్ట ఉత్తమము నా పెదవులను సిద్ధించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించే పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతా నీ లాగను సిద్ధించదు. నామను బట్టి నా చేతికి ఎత్తను. నీవు నాకు సహాయకుడు ఏంటి? వీళ్ళ రెక్కలచాటును షడను చూసి ఉత్సాహధ్వని చేసేదని నా ప్రాణం నిన్ను అట్టి వెంబడించున్నది. నీ కుడి చేయి నాదుకొని నా ప్రాణం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చెప్తూనే పోతున్నాను. టైం చాలదు కాబట్టి నేను నిలబెడుతున్నాను. ఈ యొక్క 119 దావీదు కీర్తనను దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఆల్మోస్ట్ డైలీ దాన్ని చెప్తూ ఉంటాను. ఎందుకంటే 176 వర్షాలు ఉంటాయి. నేను ఎప్పుడైతే కొంచెం గ్యాప్ ఇచ్చానో అప్పుడే దేవుడు కూడా నాకు ఎంత మెమరైజ్ చేసినా కూడా గ్యాప్ వస్తుంది. ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్ ఉన్నాడు. ఆయన నన్ను చూసి నువ్వే ఇంత చేసినావు అన్నారా? నేను నీకంటే ఏంటంటే నాకంటే ముందు దేవుని సేవలకు వచ్చిన వ్యక్తి ఆయన 119 దావీదు కీర్తన చేశాడు. కానీ కొన్ని నెలలు దాన్ని మళ్ళీ మెమరైజేషన్ చేసింది మర్చిపోయాడు. బ్రదర్ నేను మర్చిపోయాను బ్రదర్ అన్నాడు. మర్చిపోతారు బ్రదర్, ఎవరైనా సరే మర్చిపోతారు. దాన్ని అనునిత్యము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా, దాన్ని రిసైట్ చేస్తూ ఉండాలా. అప్పుడే అది మన హృదయంలో భద్రంగా ఉంటుంది అనేటువంటి విషయం ఉంది. ఎలా చేయాలంటే మనం డైలీ పోర్షన్ మనం బైబిల్ చదువుతూ ఉంటాము. అప్పుడు కొన్ని వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని వచనాలు మనతో ప్రత్యేకించి దేవుడు మాట్లాడినట్లుగా మనము గమనించగలము. అటువంటి వాక్యాలను మనం ఒక డైరీలో రాసుకొని దాన్ని మనము కంఠపాఠం చేసినట్లయితే అవి మనకు త్వరగా కూడా వస్తాయి. డైలీ ఒక వచనం మనం కంఠపాఠం చేసినట్లయితే 365 రోజుల్లో సంవత్సరంలో
ఉంటే 365 వాక్యాలు మీరు కంఠాపాఠము చేయగలగడానికి దేవుడు తన కృపనిస్తాడు. అలాగే మనము దేవుని మందిరంలో జరిగేటువంటి విషయాలు ఏంటంటే 3 విషయాలు ఉంటాయండి దేవుని మందిరంలో. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇందాక దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు 73 కీర్తనలు రాశాడు. అలాగే సొలొమోన్ 2 కీర్తనలు రాశాడు దాంట్లో. అలాగే కోరహు కుమారులు రాశారు. అలాగే ఆసాపు సంతతి వారు రాశారు. అలాగే ఇంకా ఇవన్నీ కలిపి ఏతాను, హేమాను కూడా రాశారు. ఇవన్నీ కలిపి 100 కీర్తనలు ఉన్నాయి. ఇంకా 50 కీర్తనలు ఎవరు రాశారో కూడా మనకు తెలియబడలేదు. పాత నిబంధన గ్రంథం అంతా 27,000 కంటే పైచిలుకు, అంటే 23,000 కంటే ఎక్కువ వాక్యాలు ఉన్నాయి. వాటిలో 2,461 వచనాలు కీర్తనల గ్రంథంలోనే ఉన్నాయి. ఇంతవరకు కీర్తనలో నుండి నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు 160 అయితే ఇంకా 274 ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నది. దేవుని ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అనేటువంటి ఈ యొక్క ప్రశ్నలన్నిటికి కూడా జవాబుగా మనము 150 కీర్తనలో మనం చూడవచ్చు. నేను త్వరగా ముగిస్తాను. 150 కీర్తనలో ఇది హార్ట్ ఆఫ్ సామ్స్ అంటారు. అంటే ఒక గుండె లాంటిది ఈ కీర్తనల గ్రంథానికి. మొదటి వచనంలో ఆయన పరిశుద్ధాలయమందు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించాలని ఉంటుంది. ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలని ఉంటుంది. భూరధ్వనితో, సితారాతో, స్వరమండలముతో, తంబురతోను, సితారతోను, తంతి వాద్యములతోను, మురుగు తాళములతోను, గంభీర ధ్వని గల తారములతోనూ ఆయనను స్తుతించాలంటుంది. అదేవిధంగా సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలనేటువంటి విషయాలు కూడా మనము చూస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను నా యొక్క స్వీయ అనుభవంలో ఇవన్నీ చేశాను కాబట్టి మిమ్మల్ని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. ఈ యొక్క వాక్యాలు మీరు మెమరైజ్ చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయండి. వాటిలో కొన్ని మాత్రమే నేను మీ ముందుంచాలని నేను ఆశపడుచున్నాను. 119 దావీదు కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే సైతాను ఒకవేళ మనల్ని పాపం చేయమని ప్రేరేపించినప్పటికీ కూడా ఆ యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి మనము ఆ యొక్క పాపము చేయలేము. అదేవిధంగా 37, 31 వచనంలో కీర్తనల గ్రంథము 37వ అధ్యాయ కీర్తన 31లో, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జాడవు అని ఉంటాయి. అదేవిధంగా 119:9లో, యవనస్తులు దేని చేత తమ నడుచు శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని ఉంటుంది. అలాగే 119:50 ఈ వాక్యం నాకు ఎంతగానో ఇష్టమైంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ యొక్క 119 దావీదు కీర్తనలో 16 చోట్ల 16 వచనాల్లో ఈ యొక్క బ్రతికించదవు, బ్రతికించుచున్నావు, బ్రతికించితివి, బ్రతికించదవు అనేటువంటి వచనము మనం చూస్తాం. దీని యొక్క శక్తి ఎటువంటిదంటే, మా యొక్క నా బ్రదర్ ఇన్ లా హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు హైదరాబాద్లో. అతని పేరు శ్యామ్. అతనికి స్టంట్ వేశారు, గుండె ఆపరేషన్ చేసి ఐసీయూలో సరైన కేర్ తీసుకున్నందువలన అతను కోమాలోకి వెళ్ళడం జరిగింది. మా సహోదరి సునంద ఎంతగానో బాధపడుతూ ఉంటే దేవుడు నేను మెమరైజ్ చేసినటువంటి ఈ యొక్క కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రతికించదవు అనేటువంటి వాక్యాలను నాకు గుర్తు చేశాడు. ఆ యొక్క 16 వచనాలను నేను ఒక పేపర్ మీద రాసి మా సహోదరికి ఇచ్చి, అమ్మ ఈ యొక్క వాక్యాలను ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయి, దేవుడిని భర్తను తప్పకుండా కోమాల నుంచి బయటకు తీసుకొస్తాడని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసింది. అనేక మంది దైవజనులు కూడా ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి ఆ యొక్క శ్యామ్ 4వ రోజున కోమాల నుండి కూడా బయటికి రావడం జరిగింది. కోమా అంటే ఆల్మోస్ట్ చనిపోయినట్లే, చనిపోయి తిరిగి బ్రతికినట్లుగా అయింది. కాబట్టి మనం కూడా ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం కూడా మెమరైజ్ చేయాలి. మెమరైజ్ చేస్తే మన యొక్క క్లిష్ట సమయంలో, మన యొక్క శ్రమకాలంలో దేవుడు ఆ యొక్క వాక్యాలను మనకు గుర్తు చేస్తాడు. అలాగే
19వ కీర్తన మనం గమనించినట్లయితే 19వ కీర్తన అంతటి కూడా ఆరాధన కీర్తనగా మనం చూస్తాం. ఆకాశములు దేవుని మహిమను విరించున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనులు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యుని గుడారం వేసెను, అతడు తన అంతఃపురం నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వల్ల ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్టు తన పదమునందు పరిగెత్తను, ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చు, అతని వేడికి మరగేది లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, ప్రాణమును తెప్పరలు చేయరు. యెహోవా శాస్త్రం నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశం నిర్దోషమైన హృదయం సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, కళలకు వెలుగుచ్చును. యెహోవా భయం పవిత్రమైనది, నిత్యము నిలుచును. యెహోవా న్యాయాలు సత్యమైనవి, కేవలం న్యాయమని. అవి బంగారు కట్టను, విస్తారమైన మేలు బంగారు కట్టను, కోరదగినవి, తేనె కట్టను, జుంటు తిని దారుల కట్టను మొదలైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాట్లకు అనుగుణంగా వాడేవాడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించిన నిర్దోషులుగా తీర్చుము. దురమాన పాపంలో పడుకుని నీ సేవకు రాబో వాటిని అప్పుడు నేను యథార్థ హృదయుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారు రహిత. యెహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారములగును గాక. ఇదేదో నా యొక్క ప్రావీణ్యాన్ని మీ ముందు ప్రదర్శించాలని నేను చెప్పడం లేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప అటువంటిది. 150 కీర్తనలు కూడా నేను మెమరైజ్ చేయడానికి, 2461 వచనాలు మెమరైజ్ చేయడానికి దేవుడు తన కృపనిచ్చారని నేను మీ ముందర ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. వాటినన్నింటినీ కూడా నేను ఒక స్టూడియోలో రికార్డ్ చేశాను. అవి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడింది. నా పేరు ప్రసన్న కుమార్ కేటీబీ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఆ యొక్క 11 వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. మీరు నా యొక్క ఆ వాక్యాలను మీరు వినవచ్చు. అలాగే చిట్ట చివరికి వచ్చాము. ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి ఇంకా 2 విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తానని నేను ఆశపడుతున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయం కూడా సరిపోతుంది అంతలో. ఈ కీర్తనలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను, స్తుతి, ఆరాధన, ప్రార్థన, అదేవిధంగా హెచ్చరించే కీర్తనలు ఉన్నాయి, పశ్చాత్తాప కీర్తనలు ఉన్నది, అదేవిధంగా యాత్రా కీర్తనలు. ఇవి చాలా ఇంపార్టెంట్. యాత్రా కీర్తనలు ఒక 15 యాత్రా కీర్తనలు ఉన్నాయండి. అవి 120వ కీర్తన నుండి 134 కీర్తన వరకు ఉండేటువంటి కూడా యాత్రా కీర్తనలు అంటారు. ఈ యొక్క యాత్రా కీర్తనలు ఏంటంటే ఇశ్రాయేలులకు దేవుడు నియమించినటువంటి పండుగలను ఆచరించడానికి వారి యొక్క ప్రదేశంలో నుండి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధ దేవాలయానికి ఎక్కి వెళ్ళాలి. అంటే యెరూషలేము కొండ మీద కట్టబడినటువంటి పట్టణం కాబట్టి వారు ఆ యొక్క పట్టణానికి ఎక్కి వెళ్ళవలసినటువంటి సమయం ఉంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క యాత్రలో వాళ్ళు ఈ యొక్క యాత్రా కీర్తనలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించేవారుగా మనం చూస్తాం. వీటిలో ముఖ్యమైన కీర్తనలు ఏంటంటే అన్నీ ముఖ్యమైనవే. 120వ కీర్తనలో ఇశ్రాయేలీయుల శ్రమలను చూచి వారి మొరలను ఆలకించి వారిని ఆదుకున్న దేవుడు అనేకమైన క్లిష్ట పరిస్థితులు కూడా మనం ప్రయాణిస్తున్నప్పటికి కూడా మనల్ని కూడా ఆదరిస్తాడు. అదేవిధంగా 122వ కీర్తనలో యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేము పాదములని గుమ్మములు నిలుచున్నవి, యెరూషలేము బాగా కట్టబడిన పట్టణములు నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నీవు శాసనం బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటగా వారి గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అని ఉంటుంది. కాబట్టి యెరూషలేము పట్టణానికి ఎక్కి వెళ్ళేటువంటి అనుభవాన్ని ఇశ్రాయేలు కలిగి ఉంటుంది. మనం కూడా దేవుని మందిరానికి ఈ ప్రతి ఆదివారము వీలైనప్పుడల్లా దేవుని మందిరంలో వచ్చి మనం ప్రార్థించాల్సిన అగత్యం మనకందరికీ ఉంది. అలాగే మనం గమనించినట్లయితే 128వ కీర్తనలో దేవుడు మన కుటుంబాలకందరికీ ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. 137వ దావీదు కీర్తనలో సహోదరులు ఎంత ఐకమత్యంతో ఉండాలో మనకు చూపించాడు. చిట్ట చివరిగా నేను పశ్చాత్తాప కీర్తన, ఇది మన అందరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన కీర్తనగా మనం గమనించాలి. ఎందుకంటే మనము తెలిసి కూడా కొన్నిసార్లు అనేకమైనటువంటి తప్పితాలు పాపాలు చేస్తుంటాం. కాబట్టి ప్రతిదినము కూడా మనం దేవుని సన్నిధిలో మనము మన పాపాలు ఒప్పుకోవాలి, దేవుని క్షమించమని వేడుకోవాలి. దావీదు మహారాజు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన రచించినటువంటి ఈ యొక్క కీర్తన 51వ కీర్తన మీకు అందరికీ తెలుసు. 51వ కీర్తన, దేవా నీ కృపచొప్పున నన్ను కన్నింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమలు తుడిచివేయము, నా దోషం పోవునట్లు బాగా కడుగుము, నా పాపం పోవునట్లు పవిత్రపరచుము, నా అతిక్రమలు నాకు తెలిసేది, నా పాపం ఎల్లప్పుడు నా ఇటున్నది, నీకే విరోధంగా నేను పాపం చేశాను, దృష్టి నేను చీర్తనం చేస్తున్నాను. ఈ విధంగా తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ చివరగా ఏం చేస్తాడంటే 11వ వచనం చూసినట్లయితే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమును, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఈ యొక్క వాక్యం దగ్గర నేను నిలబడాలని ఆశపడుతున్నాను. ఏంటంటే
దావీదు పాపం చేసినప్పటికి కూడా దేవుడు ఎంత కరుణామయుడు అంటే పరిశుద్ధాత్మ అప్పటి వరకు తీసివేయలేదు. కొంచెం సమయం ఇస్తాడు మనకు. మనం పాపం చేసినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పాపం చేసినప్పుడు కొంచెం సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఆ సమయాన్ని మనము వినియోగించుకొని దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడినట్లయితే దేవుడు తప్పకుండా మన పాపాలను క్షమించి మన మునుపటి స్థితికి ఆ యొక్క రక్షణానందాన్ని మనకు దేవుడు తప్పకుండా తిరిగి అనుగ్రహించే దేవుడై మన పక్షాన ఉన్నాడని తెలియజేస్తాను. ఇది మన యొక్క ఒంటరితనంలో చేసే ప్రార్థన మాత్రమే కాదు, సంఘాలలో కూడా అనేక డినామినేషన్స్లో అలాగే నాకు తెలిసినట్లుగా లూథరన్ మిషన్లో ఈ యొక్క ప్రార్థన సంయుక్త ప్రార్థనగా ఒక పాట రూపంలో వాళ్ళు చాలా విరివిగా ఈ యొక్క పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మీరు మనసులో ఉంచుకోండి, అలాగే మెమరైజ్ చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను దేవుని చిత్తమైతే మరి ఇంకొకసారి నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నేను అడుగుతాను, మీరు ఎన్ని వాక్యాలు మెమరైజ్ చేశారని అడుగుతాను. కాబట్టి మీరందరూ కూడా సేవకులు కానివారు అందరూ కూడా దేవుని వాక్యాలు మెమరైజ్ చేయాలి. ఎందుకంటే అదే మన యొక్క శక్తి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను 10 నిమిషాలు కూడా నిలబడే శక్తి నాకు లేదు. ఇక్కడ పులిపీటి దగ్గర నిలబడి నేను వాక్యం చెప్పగలుగుతానని నాకు కొద్దిగా అనుమానం కలిగింది. కానీ దేవుని మీద భారం వేశాను. దేవుడు నాకు శక్తినిచ్చాడు, నేను నిలబడగలిగాను. ఎందుకంటే నేను చాలా బలహీనమైపోయాను. ఆపరేషన్ తర్వాత దేవుడు నన్ను బలపరిచాడు. మీ ముందర నిలబెట్టుకొని దేవుని వాక్యాల మీతో పంచుకోవాలని, నాకు సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సాల్మన్ గారికి, సిస్టర్స్కు, అందరి బ్రదర్స్కు, సేవకులకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్.